అంటే ఒకటి ఉందండి, అంటే బయట ఒక టాక్ ఏంటంటే ఎల్ రమణ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన సీనియరు, ఆయన బలహీన వర్గాల సామాజిక చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏంటంటే అధినాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నించరు ఏం చేసినా. అందువల్ల మీ మీద ఇది ఒకటి ఇంపోజ్ చేస్తున్నారు అధినాయకత్వం అనేటువంటిది ఒకటి ఉన్నది. దాన్ని మీరు అంగీకరిస్తారా లేదా? కార్యకర్తగా జీవితం ప్రారంభించినటువంటి నాకు ఒక శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర మంత్రి అవకాశం ఇచ్చింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఊహించని విధంగా కరీంనగర్ లోక్సభ చరిత్రలో బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎవరు అడగలేదు, టికెట్ ఇచ్చే సాహసం చేయలే. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రమణ లోక్సభకు ఎన్నికైతే బాగుంటుందని చెప్పి ఆలోచనతో పెట్టి ఆ విధంగా స్వేచ్ఛ, అదేవిధంగా ప్రజలతో మమేకమయ్యే విధంగా అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తుంది. ఇది ఒక రమణ సంబంధించినటువంటి వివరం కాదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గట్టి పునాదులతో ఉన్నటువంటి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకే పార్టీలో ఉండేటువంటి ఇతర నాయకులను సమన్వయపరచడం కొరకు ఇచ్చే అవకాశం. కానీ ఒకరి మీద పెత్తనం చేయడానికో, ఒకరి యొక్క అధికారాలను లాక్కోవడానికో, ఒకరి అధికారాలలో ఇంకోళ్ళు చొక్కేసుకోవడానికో తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదు. ఆత్మస్థైర్యం అనేది ఈ రాజకీయాలలో మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక తెలుగుదేశం పార్టీ అటువంటి అవకాశాలు లేవు, అటువంటి అవన్నీ కూడా అపోహలు మాత్రమే. అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ ఓటుకు నోటు కేసు ద్వారా జరిగింది అనేటువంటిది ఓటు ఉంది, మీరు అంగీకరిస్తారు? రాజకీయాల్లో సహజంగా అనేకమైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించే విధంగా నాయకత్వం ఎప్పటికప్పుడు ముందుకెళ్ళి ఆలోచన చేయాలి. జరిగినటువంటి సంఘటనలను వాటి పట్లనే చూసి వెనుకడుగేస్తే మాత్రం ఎప్పటికీ ముందుకెళ్ళలేం. సహజంగా రాజకీయాల్లో జరుగుతుంటాయి ఇవి. కనుక కొన్ని వ్యక్తులు కానీ కొందరు పార్టీలు కానీ కావాలని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సహజంగా ఇబ్బంది పడడం సహజం. కానీ వాటిని కూడా అధిగమించినాం. తెలంగాణ నలువైపుల తెలుగుదేశం పార్టీ సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్తున్నాం. దానికి అనుగుణంగానే రైతు పోరుబాట, విద్యార్థి పోరుబాట, నేడు ప్రజా పోరుబాట పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అని చెప్పి అనేది తెలిసినటువంటి విషయమే. మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో వాస్తవం. అంటే పార్టీ అధ్యక్షులుగా మీరు చేస్తున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే జనంలో ఒక బలమైనటువంటి అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది. అందువల్లనే ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు ఓటుకు నోటు కేసుని నేను బయట పెట్టకుండా ఉండాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్న మీదట ఇక్కడ తట్టాబుట్టా సర్దుకొని ఇమ్మీడియట్గా అమరావతి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ పోరాటాలన్నీ ఊరికే పేపర్ కోసం చేస్తున్నాయి, మీడియా కన్సంప్షన్ కోసం చేస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య అవగాహన కుదిరింది అనేటువంటిది ఒకటి వినపడుతుంది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ వేదిక వేసుకొని ప్రజాక్షేత్రంలో వేలాది మంది ప్రజలను సమీకరించి చేస్తున్న కార్యక్రమం తూతు మంత్రులు చేసే కార్యక్రమాలు కావు. రైతాంగ సమస్యలు, కోట్లాది మంది రైతు సంబంధించినటువంటి అంశం, లక్షలాది మంది విద్యార్థి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంశం, వాళ్ళ స్కాలర్షిప్లకు సంబంధించింది. ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి రుణాల మాఫీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను ఆయా వర్గాలను కూడగట్టుకుని చేస్తున్నటువంటిది. ఏదో 4 గోడల మధ్య కూర్చొని 4 పత్రికలకు 4 మాటలు చెప్పేసి పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా పార్టీ నడవడంలే. ప్రజలతో మమేకమై పార్టీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్గా నేను, వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, మాకు కేంద్ర కమిటీ ఉంది, రాష్ట్ర నాయకత్వం ఉంది. సమిష్టిగా అందరం కలిసి ఆలోచన చేసి చర్చించి నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. కనుక ఇది కావాలని తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో ఏదో విధంగా ఉండనియద్దని ఒక దురాలోచనతో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు రహస్య ఒప్పందం అని, అటువంటి రహస్య ఒప్పందాలు ఎప్పుడు ఉండవు. వ్యక్తుల మధ్య ఒప్పందాలతో నడిచేటువంటి వ్యవస్థ కానే కాదు ఇది. రాజకీయ పార్టీగా మా కార్యక్రమాలు ముందుకెళ్తాయి. ఓటుకు నోటు కేసు అనేది న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానంలో ఉన్న కేసును కేసీఆర్ గారు దాన్ని ఇబ్బంది పెట్టడము, దానివల్ల ఏమో చేయడం అంటూ జరగడం ముచ్చటది.